ఇక కానిస్టేబుల్ పరువు హత్య. తమ్ముడి కుల అహంకారానికి లేడీ కానిస్టేబుల్ బలైపోయింది. కులాంతర్ వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ పరువు హత్య తెలంగాణలో కలకలం రేపుతోంది. కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని కానిస్టేబుల్ నాగమణిని తమ్ముడు పరమేష్ నరికి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణి సోమవారం ఉదయాన్నే స్వగ్రామం రాయపోల్ నుంచి హయత్ నగర్కు బయలుదేరింది. ఆదివారం హాలిడే, దీంతో స్వగ్రామానికి పోయింది రాయపోల్కు. అదే రాయపోల్లో, సరే ఈ డీటెయిల్స్ చెప్పే ముందు ఒకసారి డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తే కనుక, నాగమణి అనేటువంటి ఈ లేడీ కానిస్టేబుల్ గతంలో వివాహం జరిగింది. పాపం తల్లిదండ్రులు ఇద్దరు లేరు. సో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తక్కువ సమయంలోనే విడాకులు కూడా అయిపోయినాయి. సుమారుగా విడాకులు అయిపోయి కూడా 8 ఏళ్ళు కావస్తున్నదట. అయితే ఈ 8 ఏళ్ళ నుంచి కూడా తన క్లాస్మేటు మరొక వ్యక్తి శ్రీకాంత్ అనే అదే ఊరికి సంబంధించిన వ్యక్తితోని ప్రేమ వ్యవహారం కొనసాగించిందట. ఆయన 8 ఏళ్ళ నుంచి ఆమె కానిస్టేబుల్గా ఉద్యోగం కోసం ట్రై చేయడము, తర్వాత ఉద్యోగం రావడం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత 2021లో ఉద్యోగం వస్తే కొన్ని రోజులు ఆగి అటు అక్క తమ్ముడిని ఒప్పించే ప్రయత్నం కూడా చేసింది. ఎవరు ఒప్పుకోలేదంట పెళ్లి చేసుకుంటానంటే. దీంతో 2024 నవంబర్ 10, అంటే కేవలం ఇంకా నెల రోజులు పూర్తి కాలే, యాదగిరిగుట్టలో వివాహం కూడా చేసుకున్నది. సో ఇక్కడ ఉమ్మడి ఆస్తిగా ఉన్న కొంత ఆస్తి కూడా ఉండేనట. అయితే 1 ఎకరం భూమి నాగమణి పేరు మీద ఉండేనంట. నాగమణికి రావాల్సి ఉండేది ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తిని తమ్ముడు అక్క వీళ్ళందరూ పంచుకోగా. సో నీకు కులాంతర వివాహం చేసుకున్నావు, ల్యాండ్ కూడా ఇవ్వమని చెప్పడం, పైపెచ్చు కులాంతర వివాహం చేసుకున్న పరువు తీసినా అని చెప్పి అనుమానం వ్యక్తం చేసి ఒక కులం మీద పెద్ద సెంటిమెంట్ పరువు పోయిన రకంగా ఆయన భావించడం, తమ్ముడు పరమేష్ భావించడం, ఇవన్నీ కలగలుపుకొని మొన్న ఆదివారం రోజున నాగమణి రాయపోల్ గ్రామానికి వచ్చింది. రాయపోల్ గ్రామంలో అంటే తన భర్త ఎవరైతే ఉన్నారో అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడికి వచ్చింది. తిరిగి డ్యూటీకి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో మాటు వేసి తమ్ముడు తన కారుతో ఢీ కొట్టి ఆ అమ్మాయి కింద పడిపోగానే కత్తితో మెడపైన గొంతు కోసి చంపేశాడు. ఒక పరువు హత్య. ఇది పరువు హత్య కంటే కూడా సొంత అక్కనే రక్తం పంచుకొని పుట్టింది. కులాలు మతాలని చెప్పి గొడవ పడకుండా తల్లిదండ్రులు లేరు కాబట్టి అక్కను కనీసం చెరదీయకపోయినా కూడా వదిలేయాల్సింది. కానీ ఇంత రకంగా అహంకారం పెంచుకొని కుల అహంకారానికి పోయి కులాలు అంటే చుట్టుముట్టుంటాలు కూడా నిజంగా కొన్ని సందర్భాలు అనిపిస్తుంది. ఒక సంఘటన జరిగింది అనుకుందాం, నిజంగా ఇటువంటి ఒక ఉదాహరణ జరిగింది అనుకుందాం. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ కులాంతర వివాహం చేసుకుంటా అనుకుందాం. ఇక్కడ తల్లిదండ్రులకి ఏం ఇబ్బంది ఉన్నా ఉండకపోయినా కూడా చుట్టుముట్టుండేటువంటి మాటలు ఉంటాయి చూడండి, నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా ఊర్లో పంటో లేకుంటే ఇద్దరు మాట్లాడారని వింటే మనము ఒక మనిషిని ఉదాహరణ ఒక బిడ్డ కనుక వేరే వాళ్ళతో లేచిపోయి వివాహం చేసుకుంటే ఆ తండ్రి ఏదైనా ఫంక్షన్కి పోదామన్నా, ఏదైనా బయట నలుగురిలోకి వెళ్దామన్నా, ఓ నలుగురు మాట్లాడుకునే దగ్గరికి మాట్లాడదామన్నా, ఎక్కడికి పోయినాడంటే ఒక చిన్న చూపే, ఎక్కడికి పోయినా ఒక చిన్న చూపే, ఒక ఏమంటారు దీన్ని ఏమంటారు సానుభూతి, పాపం పెంపకంలో తప్పున్నదనో లేకపోతే ఇంకేదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అంటే వాళ్ళకేం అభిప్రాయం ఉన్నదో గమనించకుండా చుట్టుముట్టినటువంటి మాటలు భరించలేకనే ఈ తల్లిదండ్రులు ఇంకా కుంగిపోతారు. ఇటువంటి ఘటనలు జరుగుతాయి. అంతకుముందు మిర్యాలగూడ అనుకుంటే బహుశా మిర్యాలగూడలో ఆయన పేరేంది ప్రణవ్ హత్య. మిర్యాలగూడలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం మూట కట్టుకున్నాడు ఆయన చంపేసిండు. అల్లుడిని ప్రేమ వివాహం చేసుకుంటే భార్య సంబంధించినటువంటి ఎవరైతే వివాహం చేసుకుని ఆయన చంపేసిర్రు. తర్వాత తమ్ముడేమో జైలుకి పోయిండు, తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు. ఏం సాధించిండు? సో అటువంటి ఘటనలు అనేకంగా పునరావృతం అవుతున్నాయి. ఈ చుట్టుముట్టున్నటువంటి మాటలు భరించలేకనే ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి. సో ఇక్కడ చూస్తే సేమ్ నేను చెప్పిన మ్యాటర్ యాజిటీస్గా ఇందులో ఉంటుంది. అయితే ఒక ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగిందంటే నీకు ఆ భూమి ఇవ్వని చెప్పడం కానివ్వండి, అక్క కూడా ఆ భూమి కోసం పట్టుబట్టడం కానివ్వండి. గత నెల రోజుల క్రితమే కానిస్టేబుల్ నాగమణి కులాంతర వివాహం ప్రేమ వివాహం చేసుకుని సోమవారం ఉదయం విధులు వర్తించేందుకు హయత్ నగర్కు బయలుదేరగా వారి స్వగ్రామం రాయపోలి సమీపంలో హత్యకు గురైంది. నాగమణి తమ్ముడు పరమేష్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే ఆస్తి కోసమే అక్కను తమ్ముడు పరమేష్ చంపినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. ప్రస్తుతం నిందితుడు పరమేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. శ్రీకాంత్ అనే వ్యక్తితో నాగమణి ప్రేమ వివాహం జరిగింది. నవంబర్ 10వ తేదీ యాదగిరిగుట్టలో ఈ జంట వివాహం చేసుకుంది. 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ నాగమణి రాయపోల్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం హయత్ నగర్లో దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో నాగమణి సొంత గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా తమ్ముడు చేతిలో హత్యకు గురైంది. 8 సంవత్సరాలుగా నాకు నాగమణికి మధ్య ప్రేమ, మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో నాగమణి
పట్టించుకోవడం మానేశారు. 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు 4 సంవత్సరాలు తను హాస్టల్లోనే ఉండింది. ఆ సమయంలో నేను ఆమెకు కావలసిన అవసరాలు తీర్చి చదివించాను. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాక తల్లిదండ్రులు ఆమెకు దగ్గరయ్యారు. నవంబర్ 10న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాము. తల్లిదండ్రులు ఉన్నారు. అయితే పెళ్లి చేసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాం. మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యులు బెదిరించారు. ఈరోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ళ తమ్ముడు చంపేశాడు. రాయపోల్ నుండి హయత్ నగర్ బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసింది, మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడంటూ. ఆ తర్వాత ఫోన్ కట్ చేసింది. వెంటనే మా అన్నయ్యకు విషయం చెప్పేశాను. ఆయన వెళ్ళి రక్తపు మడుగుల్లో నాగమణి కొట్టుకుంటుందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇది విషయం. సో ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా వస్తుంది. తల్లిదండ్రులు ఉన్నారని ఒక దగ్గర, తల్లిదండ్రులు లేరని ఒక దగ్గర వస్తున్నది. సో మా జోలికి